అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. ఈరోజు శ్రీకృష్ణ శతకంలోని 7వ పద్యం చదువుకుందాం. అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుంద శక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, మాధవ, ముకుంద, అక్రూరుణ్ణి కరుణించావు. ఇంద్రాది దేవతల చేత పూజలందుకున్నావు. చివరికి రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి చేత కూడా పూజలందుకున్నావే. అలాంటి కృష్ణ, మమ్మల్ని చల్లగా చూడు తండ్రి, నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం అని మనం కృష్ణుణ్ణి తలుచుకుందాం. కంసుడికి కృష్ణుడు తనను చంపటానికి వచ్చినవాడు అని నిర్ధారించుకున్నాడు, తెలిసిపోయింది. నందగోకులంలో పెరుగుతున్న కృష్ణుణ్ణి చంపుదామని అక్రూరుణ్ణి కృష్ణుణ్ణి పిలుచుకురమ్మని పంపించాడు. ఆ అక్రూరుడేమో కృష్ణ భక్తుడు. అతనికి లోపల చాలా భయంగా ఉంది, కృష్ణుణ్ణి కంసుడు చంపేస్తాడేమో అని. కానీ రాజాజ్ఞ కదా, పాలించాలి కదా. అందుకని కృష్ణుణ్ణి రథంలో తీసుకొస్తూ ఉండగా దారిలో యమునా నదిలో ఆయన ధ్యానం చేసుకోవటానికి దిగాడు. ఆ నీళ్ళల్లో కృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. అక్రూరుడు ఆ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. ఇక కృష్ణుణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్న ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఇక ఆ ధైర్యంతో కృష్ణుణ్ణి కంసుడి దగ్గరికి తీసుకువెళ్ళాడనమాట. అలా అక్రూరుణ్ణి తన రూపాన్ని చూపించి కరుణించాడు శ్రీకృష్ణ పరమాత్మ. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.